శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి జనవరి 19 నుంచి 25వ తారీఖు మధ్యలో జరిగే వార ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ వారం ఈ రాశి వారికి ఈ వారం అంతా అష్టమాధిపతి రవి రాశి అందే సంచరించడం జరుగుతూ ఉంటుంది. సో దీని ప్రభావం వల్ల ఏంటంటే జాతకుడు ఏ పని మీద కూడా స్థిరమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుండడం, ఏదైనా ఒక పని ప్రారంభించడం దాన్ని మధ్యలో విడిచిపెట్టడం, అనవసర ప్రయాణాలు, ఒక గందరగోళం లాంటి స్థితి కనబడుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి కొంత వయసును బట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి సడన్గా అనారోగ్యానికి గురవడం జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ అధికారుల వల్ల, రాజకీయ నాయకుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వాళ్ళు మిమ్మల్ని ఏదో వేధించడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, భయపెట్టడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా కొంత నిబ్బరంగా, ధైర్యంగా పోరాడవలసినటువంటి స్థితి ఈ సమయంలో మీకు తప్పనిసరిగా ఉన్నది. ఇక వ్యయస్థానంలో బుధగ్రహ సంచారం అంటే భాగ్యాధిపతి వ్యయస్థాన సంచారం వల్ల జాతకుడు తప్పనిసరిగా ముఖ్యంగా విద్యార్థుల యొక్క చదువుకి, వారికి కావాల్సినటువంటి కంప్యూటర్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, మీ అవసరానికి తగినటువంటి వస్తువులు, అలాగే ముఖ్యంగా రుణాలు తీర్చే ప్రయత్నం జరుగుతుంది. అలాగే రుణదాతల నుంచి ఒత్తిడి రావడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో విధంగా మరి రుణాన్ని తీర్చవలసి ఉంటుంది. అలాగే సమయానికి ఈ ఇన్స్టాల్మెంట్ పే చేయడం, ఇవన్నీ కూడా చాలా వరకు మీ పైన ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి రావడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇందులో ఏది తప్పించుకోవడానికి సరిపోదు, అన్నీ ఇంపార్టెంట్ అయినవే. ఒక విధంగా పుణ్య కార్యక్రమాలకి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి, దానికి సంబంధించినటువంటి ఖర్చులు కూడా ఎక్కువ మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. అయితే కుటుంబ విషయాల్లో చాలా వరకు తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం లాంటిది చేయవలసి ఉంటుంది. అది బర్త్డే ఫంక్షన్ అవ్వచ్చు, ఏదైనా ఒక పుణ్య కార్యక్రమం లాంటిదో, పూజా కార్యక్రమం లాంటిదో అవ్వచ్చు, లేదంటే మీ గృహంలో మీ కుటుంబ సభ్యుల్ని ఆదరించే విషయంలో వాళ్ళకి కొన్ని ఫార్మాలిటీస్ చేయవలసిన విషయంలో కానీ, లేదంటే మీ యొక్క కుటుంబంలో ఎవరికైనా వివాహం జరగడం వల్ల వాళ్ళని అత్తవారింటికి ప్రయత్నం చేయడం, లేదంటే కొత్త కాపురానికి కావాలని సరంగామ ఏర్పాటు చేసుకోవడంలో చాలా వరకు కుటుంబ సభ్యుల ఒత్తిడి కూడా మీ పైన ఆర్థిక పరంగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే ఏదో ఒక కార్యం ఏంటంటే, ఒక శుభవార్త ఏంటంటే, మీ కుటుంబంలో ఒకరికి ఏదైనా ఒక ఉద్యోగం రావటం వల్ల వారు ఉద్యోగరీత్యా మీ కుటుంబానికి కొంత దూరంగా వెళ్ళవలసి రావడం వల్ల వారికి ప్రయాణానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా మీరు చేయవలసి ఉంటుంది. బట్ ఏదైనా ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి అటు వ్యక్తిగత విషయాల్లోనూ, అటు కుటుంబ విషయాల్లోనూ చాలా వరకు ఎక్కువగా ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది ఫైనాన్స్ పరంగా. అది పక్కన పెడితే ఇక కుజుని యొక్క స్థితి కొంతవరకు ఈ నెల 21వ తారీఖు వరకు సప్తమ స్థానంలో సంచారం వల్ల అటు జీవిత భాగస్వామి యొక్క సహకారం ఉండదు. అలాగే మీ వ్యాపార భాగస్తులు కూడా మిమ్మల్ని చాలా వరకు ఇబ్బంది పెట్టి మరి వాళ్ళు మీ యొక్క వ్యాపారం నుంచి బయటికి తప్పుకునే ప్రయత్నం కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల వారికి మీరు ఎంతో కొంత ధనాన్ని ఇచ్చి మరి వాళ్ళని బయటికి పంపించే కార్యక్రమం కూడా ఈ సమయంలో మీకు ఒక విధంగా ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ కూడా మీకు ఈ జనవరి 21 తర్వాత కుజుడు 6వ స్థానంలోకి వెళ్ళడం వల్ల అనూహ్యంగా మీరు కొంత ధనాన్ని ఏదైనా స్థిరాస్తి అమ్మడం వల్ల కానీ, పెద్ద మొత్తంలో రుణ ప్రయత్నం చేయడం వల్ల కానీ కొంత ధనం మీ చేతికి రావడం వల్ల ఈ చిన్న చిన్న సమస్యలన్నీ కూడా చాలా వరకు పరిష్కరించుకొని దాని నుంచి బయటపడే అవకాశం ఉంది. అలాగే ఈ సమయంలో మీ మీద ఆర్థికపరమైన ఒత్తిడి ఉన్నా, కోర్టులో ఏవైనా సమస్యలు ఉన్నా ఇవన్నీ కూడా పరిష్కారమై చాలా వరకు వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది మరి ఈ జనవరి 21 వరకు. సో ఏదైనా మొత్తం మీద ఏ వ్యవహారమైనా సక్సెస్ అవుతుంది. కానీ దాన్ని కొంత నిదానంగా, నెమ్మదిగా, కంగారు పడకుండా చేసుకోవడం వల్ల
చాలా ప్రయత్నాలు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే గురువు యొక్క బలం అంటే 5వ స్థానంలో గురుగ్రహ సంచారం రాశి మీద దృష్టి వల్ల చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా దైవ బలంతో అవి బయటపడే అవకాశం ఉంది. స్వస్తి. చాలా వరకు ఈ గోచార ఫలితాలని చూస్తున్నవారు, దాన్ని ఫాలో అవుతున్న వారికి మనం చెప్పినటువంటి విషయాలు చాలా వరకు జరగవచ్చు, జరగకపోవచ్చు. దానికి కేవలం మీ యొక్క గోచారమే కాకుండా మీ గృహంలో అంటే మీరు నివసిస్తున్నటువంటి గృహంలో అది అద్దిల్లైనా సొంత ఇల్లైనా కొన్ని వాస్తుపరమైనటువంటి ఇబ్బందుల వల్ల అయితే అవ్వచ్చు. అలాగే కొంతమందికి కొన్ని రాసుల వారికి, కొన్ని వర్గుల వారికి కొన్ని దిక్కులు ఇబ్బందికరంగాను అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే మనం అనుకూలమైనటువంటి ఫేసింగ్లో మెయిన్ గుమ్మం ఫలానా దిక్కులో ఉన్నప్పుడు కొంతమందికి అనుకూలించే అవకాశం ఉంది. సాధారణంగా మనం గృహంలో నివసిస్తున్నప్పుడు ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం, అప్పులు ఎంత కష్టపడినా తీరడం లేదనుకున్నప్పుడు ఖచ్చితంగా గృహంలో వాయువ్య దోషం ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఉత్తర దిక్కు కూడా కొంతవరకు దోషం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని సరి చేసుకోవడం వల్ల కొంతవరకు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే గృహంలో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా భర్త ఆ ఇంటి యజమాని వ్యసనాల పాలై ఏదో ఒక బలహీనతకి తాగుడో వ్యభిచారమో ఇంకోటో చేస్తూ భార్యని ఇబ్బంది పెట్టడం, అలాగే భార్య కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య వల్ల వైవాహిక జీవితానికి అంటే వారి యొక్క సంబంధానికి దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆ గృహంలో ఖచ్చితంగా ఆగ్నేయపరమైనటువంటి దోషం ఉండే అవకాశం ఉంది. అంటే ఆగ్నేయలో ఏదైనా దోషం కానీ వాటర్ ట్యాంకులో, సెప్టిక్ ట్యాంకులో ఇలాంటివి ఉండడం వల్ల, ఆ వంటింట్లో సరైనటువంటి వెలుతురు లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఆగ్నేయంలో ఉంటాయి. ఇటువంటి ఇబ్బందులు తరచూ వస్తుంటాయి. ముఖ్యంగా ఆ గృహంలో ఉన్నటువంటి ఆడపిల్లలకి వివాహం వాయిదా పడుతూ ఉంటుంది. ఇక ఈశాన్య దోషం ఉన్నప్పుడు ఆ గృహంలో ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా కూడా ఎటువంటి ఫలితం ఉండదు. ఆ కుటుంబంలో మగపిల్లలు నిరుద్యోగులుగా ఉంటారు. తండ్రి గారితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అటువంటప్పుడు ఈశాన్య దోషాన్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నైరుతి దోషం ఉన్నప్పుడు తరచూ కోర్టు కేసులు, ఇంట్లో ఏదో ఒక పిల్లలకి యాక్సిడెంట్ అవ్వడమో, పెద్దవారికి యాక్సిడెంట్ అవ్వడమో, ఏదో ఒక అనారోగ్యం రావడం, తరచూ హాస్పిటల్ చుట్టూ తిరగవలసి ఉంటుంది. అటువంటప్పుడు నైరుతి దోషం ఉందని గమనించి దాన్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ కుటుంబంలో వివాహం అయింది, కొత్తగా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయినా కూడా వివాహం జరిగినా కూడా సంతానం కలగడం లేదు అన్నప్పుడు కూడా మీకు నైరుతి దోషం ఉండొచ్చు. లేదా నైరుతి వీధిపోటు లాంటివి ఉండడం వల్ల కూడా ఆ వంశం అక్కడితో ఆగిపోయే అవకాశం ఉంది. అలాగే ఈశాన్యం ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మరి ఆ వంశం అభివృద్ధి చెందకుండా ఉండే అవకాశం ఉంది. ఎప్పుడన్నా సరే ఒక గృహంలో ఈశాన్య దోషం ఉంటే కంపల్సరీగా నైరుతి దోషం ఉంటుంది. ఆగ్నేయ దోషం ఉంటే వాయువు దోషం ఉండే అవకాశం ఉంది. ఇక వాయువు దోష ప్రభావం అంటే ఇంట్లో ఏదో లవ్ అఫేర్సు, అక్రమ సంబంధాలు ఉండే అవకాశం ఉంది. అలాగే ఈశాన్యం దోషం వల్ల ఆ ఇంట్లో ప్రథమ సంతానం మీద, ఆగ్నేయ దోషం వల్ల ద్వితీయ సంతానం మీద, వాయువు దోషం ఉంటే తృతీయ సంతానం మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఒక గృహంలో తూర్పు కంప్లీట్గా స్ట్రగుల్ అయినప్పుడు, తూర్పు సంబంధించిన ఈ దోషం ఉన్నప్పుడు కేవలం ఆ గృహంలో స్త్రీ సంతానం మాత్రమే కలుగుతూ ఉంటారు. అలాగే ఉత్తర దిక్కు ఏమాత్రం వాస్తుపరంగా ఇబ్బందులు ఉన్నా, టాయిలెట్స్ వంటి ఉన్నా కూడా మరి ఆర్థికపరమైన సమస్యలు, అలాగే ఆ కుటుంబ యజమానురాలకి స్త్రీకి ఏదో ఒక అనారోగ్య సమస్య, ముఖ్యంగా పిల్లలు నిరుద్యోగులుగా ఉండడం, ధనం సంపాదించకపోవడం, ప్రతి విషయానికి కూడా ఆ కుటుంబ పెద్ద మీద ఆధారపడి ఉండడం, ఏదైనా వాస్తుపరమైనటువంటి దోషాలు చాలా వరకు జాతకుడి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. జాతకుడి యొక్క దశ బాగున్నంతకాలం వాస్తు పెద్దగా ఏమీ ఇబ్బంది పెట్టదు. ఎప్పుడైతే జాతకంలో చెడు గ్రహాల దశలు కానీ, ఏలినాటి శని మొదలగు లాంటి గోచార ప్రారంభమైనప్పుడు వాస్తు కూడా ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. బట్ రెండు కూడా ఏదైనా జీవితం బాగుపడాలి, మనం అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలంటే మీ యొక్క జాతకంతో పాటు
కంపల్సరిగా మీరు నివసిస్తున్నటువంటి గృహం యొక్క వాస్తు కూడా సరి చేసుకోవడం వల్ల అటు కుటుంబంలో అందరూ కూడా క్షేమంగా ఉండే అవకాశం ఉంది. ఒకసారి ఇటువంటి ఇబ్బందులు ఉన్నవారు మీకుగా పరిశీలించుకోండి. మంచి శాస్త్రజ్ఞుని చూపించి సరి చేసుకుంటే మరి రాబోయే రోజులు అదృష్టంగా మారే అవకాశం ఉంటుంది. స్వస్తి. you